నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా, ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా, ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. అది నేనన్నది. దాంపత్యమును గూర్చిన అవగాహన అంటూ ఒకటి ఉంటే అప్పుడు అది సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఓ పని చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటే కదా అసలు అది బాగుండేది. ముందు అసలు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాంపత్యానికి అవగాహనకు ప్రాతిపదిక ఎక్కడున్నదో చెప్తోంది సీతమ్మ. అసలు కలిసి ఉండడంలో దాంపత్యం, కలిసి ఉండడంలో సంతోషం. అసలు దాంపత్యము గృహస్థాశ్రమము పండేది ఎప్పుడు? ఇద్దరూ కలిసి ఉంటేనే. మీరు ఏ కారణం చెప్పండి, అది ఇద్దరు విడిగా ఉంటానంటే ఆ దాంపత్యం మనకు అర్థము లేదు లేదు లేదు. కలిసి ఉన్నదే దాంపత్యం. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, సుఖాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనొచ్చు. వెంటనే చెప్తోంది సీతమ్మ జవాబు. ఆవిడంది, పత్రం మూలం ఫలం ఇత్యమల్పం వా యదివా అధికం అమృతరసోపమం అందావిడ. నువ్వు నాకు ఒక ఆకు తీసుకొచ్చి ఇస్తావా? పెట్టు. ఒక చెట్టు వేరు తీసుకొచ్చి ఓ దుంప పెడతావా? పెట్టు. ఫలం ఓ పండు తీసుకొచ్చి పెడతావా? సీత ఇవాళ ఈ పండు తిందాం అని ఒక్క పండు తీసుకొచ్చి పెడతావా? పెట్టు. నాకేం అభ్యంతరం లేదు. కానీ యత్య బహువా అల్పం వా, అది ఎక్కువ తక్కువ సంబంధం లేదు. నువ్వు నా పక్కన కూర్చుని నువ్వు నాతో కలిసి నాకు పెట్టిన కాయ, నాకు పెట్టిన పండు మన ఇద్దరం కలిసి తిన్నదేదో అది నాకు అమృతం. అలా కాకుండా నువ్వు అరణ్యంలో ఉండి నువ్వు పండు తిన్నావో, కాయ తిన్నావో, దుంప తిన్నావో, ఆకు తిన్నావో, అలం తిన్నావో, అమృతం తిన్నావో, నేనిక్కడ ఏం తిన్నా అది దాంపత్యమే కాదు రామా. అసలు అలా ఉండే అవకాశం లేదు. నేను నా కడుపు నిండడం అన్న మాట ఎప్పుడో తెలుసా? నీకు దూరంగా ఉండి అమృతం తింటే నా కడుపు నిండదు, నాకు సహించదు. నీతో కలిసి నువ్వు పట్టుకొచ్చి పెట్టక్కడ ఆకు పెట్టవాయా, నేను అమృతం పెట్టమంటలేదు, 2 ఆకులు పట్టరా సీత, ఇది తినివ్వాలను. అదేమిటంటే ఆకులు ఎలా తింటాం అని అడిగిన నాడు అడుగు, అదేమిటి అలా అడుగుతున్నావు అని. ఓ కాయ పట్టరా, కోసుకుని ఇద్దరం సగం సగం తిందాం, అది అమృతరసోపమం, నాకు అమృతం. నువ్వు పక్కన లేకుండా నాకు ఏవి తీసుకొచ్చి నువ్వి, నాకు అది జీవనం కాదు, నాకు అది దాంపత్యం కాదు, నాకు వద్దది. కాబట్టి ఇక్కడ ఉంటే నేను ఐశ్వర్యాలు అనుభవిస్తానంటావేంటి? అది వద్దు నాకు. నీతో కలిసి ఉండడంలో నాకు ఆనందం ఉంది. ఈ అభిప్రాయం ఉంటే కదండి దంపతులు కలిసి ఉండడం. మీరు ఆలోచించండి. ఐశ్వర్యం మీద, సుఖాల మీద భ్రాంతి ఎందు పరిత్యాగ బుద్ధి ఎందుకు వస్తుంది? కర్తవ్యత నిష్ట ఎక్కువ అవడం వల్ల. కలిసి ఉండడంలో ఆనందం ఎక్కువ ఉంది. మీరు ఏ కారణానికి దూరంగా ఉండగలరు? అబ్బే పిల్లల్ని చదివించడానికి ఎక్కడో ఉన్నానండి, లేకపోతే ఆయన ఉద్యోగం చేసుకునేది పల్లెటూరు కాబట్టి నేను పట్టణంలో ఉన్నానండి, ఇవి చల్లవంతే, అలా కుదరదంతే. దానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఉందేమో. నీ కొడుకుని హాస్టల్లో పెడితే ఒప్పుకుంటారేమో, కానీ నువ్వు చదివించడానికి ఇంకో ఊళ్ళో ఉంటే ఒప్పుకోకూడదు, వేదం ఒప్పుకోదలా. అసలు అది దాంపత్యమే కదా, దానికి అర్థం లేదంతే ఇంకా జీవనానికి. అది గృహస్థాశ్రమము కాదు, అది పొరపాటు జీవనం. కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు మహర్షి, నేను చెప్పట్లా, సీతమ్మ చెప్తోంది. నా తల్లి సీతమ్మ కన్నా గొప్పవాళ్ళం ఏం కాదుగా మనం. కాబట్టి కలిసి ఉండడంలో సంతోషం ఉందయా రామా, నన్ను ఎక్కడో ఉండమంటావేంటి? నేను ఉండను. నీకు ఇంకొక మాట చెప్పనా రామా, నాకు జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రీతిపాత్రమైనదంటూ ఏమైనా ఉంటే కేవలము నీతో కలిసి ఉండుట మాత్రమే తప్ప ఇంక ఏదీ అంతకన్నా ఎక్కువ నాకు కానే కాదు. కాబట్టి నాకు పాతివ్రత్యం ఒక్కటే ఇష్టం, నీతో కలిసి ఉండడం ఒక్కటే ఇష్టం తప్ప కలిసి ఉండి ఏమనుభవించాం, ఎన్ని సుఖాలు పొందాం, వీటితో నాకు సంబంధం లేదు. ఇంకా నీతో స్పష్టంగా చెప్పాలంటే అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నువ్వు నడుస్తుంటే నేను ముందు నడుస్తాను, నడుస్తుంటే పెద్ద పెద్ద ముళ్ళుండి నా కాళ్ళల్లో విరిగిపోతే నేను సంతోషపడిపోతాను. ఎందుకో తెలుసా? నా భర్త కాల్లో విరగవలసింది నా కాల్లో విరిగిపోయిందని.
నేను వెడుతున్నప్పుడు నీతో కలిసి నడుస్తుంటే ముళ్ళ పొద నా ఒంటికి గీసుకుంటే నాకు మెత్తటి దుప్పటి కప్పినంత సంతోషిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.